కొండ చరియలు భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్ళు, మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగి పడడాన్ని కొండ చరియలు విరిగిపడటం అని చెప్పవచ్చు. ఇవి తరచుగా భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటన సమయాలలో ఏర్పడతాయి. దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వల్ల కూడా కొండ చరియలు విరిగిపడి నదీ ప్రవాహాలను కొంతకాలం పాటు అడ్డుకుంటాయి. నదీ ప్రవాహాలు నిలిచిపోయినప్పుడు వాటికి దగ్గరగా గల లోతట్టు ప్రాంతాలలో వినాశనం సంభవించవచ్చు. కొండ ప్రాంతాలలో ఇవి తరచుగా జన నష్టం, ఆస్తి నష్టం కలుగజేస్తూ ఉంటాయి. కొండ చరియలు ఒక ఉదాహరణ. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలో రికాంగ్ ఫియా సమీపంలోని పాంజీ గ్రామంలో భారీ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల 200 మీటర్ల విస్తీర్ణ గల పాత హిందూస్థాన్ టిబెట్ రోడ్ 22వ నంబర్ జాతీయ రహదారి దెబ్బతిన్నాయి. ఈ కొండ చరియలు విరిగిపడడం తీవ్రమైన పేలుడు కారణంగా సంభవించాయి. పేలుడు వల్ల కొండవాలు ప్రాంతం బలహీనపడి రహదారులు, సమీప గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు పాంజీ గ్రామం మొత్తం ఖాళీ చేయించారు. కొండ చరియలు ఉపశమన చర్యలు. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొండ చరియలు విరిగిపోవడానికి గల కారణాలను, వాటిని నియంత్రించే మార్గాలను తెలుసుకోగలుగుతున్నాం. వీటి నుండి రక్షణ పొందడానికి కొన్ని విస్తృతమైన ఉపశమన చర్యలను పాటించవచ్చు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివాస స్థావరాలు నిర్మించడాన్ని నివారించాలి. ఏటవాలు నుండి నేలలు జారిపడే ప్రాంతాలలో వాటిని ఆపడానికి గోడలు నిర్మించాలి. కొండ చరియలు విరిగిపడడాన్ని ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి. వర్షపు నీటి ప్రవాహం వల్ల కొండ చరియల కదలికను ఆపడానికి ఉపరితల నీటి ప్రవాహాలను నియంత్రించాలి.